రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఏపీలో అన్ని పార్టీలు అటువైపు దృష్టి పెట్టాయి. టీడీపీ కూడా అభ్యర్థులను పోటీలో పెడుతుంది అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఉన్న బలం కంటే అదనంగా 25 నుంచి 26 మంది ఎమ్మెల్యేలు అవసరం టీడీపీకి ఉంటుంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడకుంటే ఆ సంఖ్య మరింత తగ్గుతుంది. గంటా రాజీనామా ఆమోదం తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయి. టీడీపీ సంఖ్యాబలాన్ని తగ్గించేందుకు వైసీపీ కసరత్తు చేస్తుంటే తమకు అసంతృప్తుల సపోర్ట్ ఉందని, పోటీ చేసి గెలుస్తామని తెలుగుదేశం పార్టీ ధీమా వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు మాత్రం సైకిల్ పార్టీ నుంచి రాజ్యసభ ఎన్నికల హడావిడి అంతగా కనిపించడం లేదు. పెద్దల సభకు పోటీపై టీడీపీ అధినేత ఏమైనా సైలెంట్ ఆపరేషన్ చేస్తున్నారా, లేక పోటీ నుంచి తప్పుకుంటారా అనే చర్చ తమ్ముళ్ల మధ్య జరుగుతోంది. చంద్రబాబు కామ్గా ఉండటంతో ఈ మౌనం దేనికి సంకేతం? రాజ్యసభ రేస్ నుంచి టీడీపీ తప్పుకున్నట్టేనా, లేక గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెడుతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి హడావిడి లేకుండానే అభ్యర్థిని బరిలోకి దింపడం, ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కూడా అలాగే సీక్రెట్ ఆపరేషన్